హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. బాగున్నారండి అందరూ? నేను చాలా బాగున్నాను. దయా హ్యాపీ హోమ్కి స్వాగతం. ఈరోజు అండి మనం మంచి కారపూస చేసుకుందామండి. ఈ వర్షాలు పడుతున్నాయి కదా బాగా, సాయంత్రం పూట చక్కగా మంచిగా తినడానికి మంచిగా ఉంటాయి కదా. కారపూస చేసుకుందాం. కారపూసలు ఏం చూపిస్తుంది అనుకుంటారు కదా, నేను వెరైటీగా చూపిస్తా అండి. చూసేద్దాం, చాలా టేస్టీ ఉంటుంది. ఓకేనండి. అట్లే మంచి టిప్పు చెప్తా అండి. టిప్పు కూడా చాలా అందరికి ఉపయోగపడుతుంది. చూడండి, లాస్ట్ వరకు చూడండి. టిప్పు కంపల్సరీ ఉంటుంది. కారపూస కూడా నేను మంచిగా చూపిస్తాను. చాలా టేస్టీగా వస్తుందండి. చూసేద్దాం. ఓకేనండి, చూద్దాం. అందులోకి ఏమేమి కావాలో చూపిస్తా. ఒక 5 పచ్చిమిర్చి అండి కట్ చేసి పెట్టాను. ఒక చిన్న అల్లం ముక్క, ఓకే, ఒక 25 గ్రామ్స్ ఉంటుంది. ఎల్లిపాయలు, జీలకర్ర ఒక స్పూను, ఆ ఓమా ఒక స్పూను, ఉప్పు తగినంత. ఓకేనండి. ఇవన్నీ ఏం చేయాలంటే మిక్సీ జార్లో వేసుకొని మొత్తం మెత్తగా మిక్సీ పట్టేసేయాలండి. మిక్సీ పట్టుకున్నాక ఆ వాటరు మనం ఒక బౌల్లో, ఆ మిక్సీ మిశ్రమం అంతా ఒక బౌల్లో వేసి అందులో కొన్ని వాటర్ పోసి ఆ వాటర్తో మనం ఈ పిండి కొలిచి పెట్టుకున్నానండి. ఇది ఒక గ్లాసు, ఇది ఒక గ్లాసు పిండి, శనగపిండి గ్లాసు, బియ్య పిండి గ్లాసు. ఓకే, సరికి సరి వేస్తున్నాను. ఈ పిండిలో మనం ఈ పట్టిన మిశ్రమం అంతా కలుపుకోవాలి. ఓకేనండి. ఇప్పుడు ఇది నేను పట్టి చూపిస్తాను, కలిపేటప్పుడు చూపిస్తా. ఇలా మనం మిక్సీలో వేసుకొని మెత్తగా పట్టేసుకుందామండి. పట్టుకున్న తర్వాత కలుపుకునేటప్పుడు నేను చూద్దాం. అది ఇలా మిక్సీ పెట్టానండి మెత్తగా. ఇప్పుడు మనం చూపించినవన్నీ అల్లము, ఎల్లిపాయలు, మిర్చి, ఓమ, ఇంగు, మన జీలకర్ర అన్నీ కలిపి ఉప్పేసి మిక్సీ పెట్టాను. ఇప్పుడు దీన్ని మనం వాటర్ పోసాను కదా, దీంట్లో వడబోసుకుందాం. మనకు ఎన్ని నీళ్ళు పడతాయో అన్ని నీళ్ళు మనం ఇందులో వేసుకొని వడబోసుకుందామండి. ఈ ఒక్కసారి వడబోసాక మళ్ళీ వేసి మళ్ళీ వడబోద్దాం. మనకు సరిపోయాన్ని, ఆ పిండికి సరిపోయాన్ని మనం పోసుకుందామండి. 2 గ్లాసుల పిండి కదా. ఇప్పుడు ఇందులో మనం ఇంకా కొంచెం వేసి వాటర్ వేసేద్దాం. సాల్ట్ కూడా వేసేయండి అందులో. ఇలా మంచిగా మిక్స్ చేయాలి. మళ్ళీ నీళ్ళల్లో మిక్స్ చేసి మళ్ళీ వడబోద్దాం. దీంట్లో ఉన్న రసం అంతా దిగుతుంది. ఓకేనండి. ఇప్పుడు ఈ వాటర్ సరిపోతే మళ్ళీ ఇంకొంచెం వడబోసుకోవచ్చండి. ఇది ఇలానే మనం మిక్సీ జార్లో వేసి ఉంచుకుందాం. ఇది వాటర్ అండి. ఈ వాటరు మనం సరిపోవు, ఎలాగూ ఇంకా కొన్ని వాటర్ వేసి ఉంచుదాం. మనం కావాలనుకుంటే అవి వాడుకుందాం. ఇప్పుడు మనం దీంట్లో పిండి కొలుసుకుందాం. ఇది శనగపిండి అండి, జల్లిచ్చి పెట్టుకున్నాను. ఇది పట్టించిన పిండి అండి, ఇంట్లో కొన్నది కాదు. వన్ గ్లాస్ అండి. ఇది కూడా బియ్యం పిండి పట్టించి పెట్టుకున్నాను. ఓకేనా. ఇది కూడా 1 గ్లాస్. ఇప్పుడు మూకుడు పెట్టుకున్నా అండి. దీంట్లో ఒక 2 పావుల నూనె పోసేస్తున్నా. ఇది కొంచెం వేడి చేసుకొని మనం పిండిలో పోసుకుందామండి. బాగా గుల్లగా వస్తాయి. బాగా వేడి అయ్యాకండి ఈ పిండిలో వేసుకుందాం.
ఈలోపు మనం దీనికి కూడా జంతికల గొట్టమండి, ఇది కూడా మనం ఆయిల్ రుద్ది పెట్టుకుందాం. ఇప్పుడు మనం ఈ ఆయిల్ని అందులో పోసేద్దామండి. వేడైపోయింది. ఇందులోనే మనం జంతికలు కూడా చేసుకుందాం. ఈ మూకుడు అట్లనే ఉంచుకుందాం. ఓకేనా? చూసారా, వేడైపోయింది. అలా సౌండ్ రావాలండి. అలా సౌండ్ వస్తే మనకు గుల్లగా వస్తాయి. కొంచెం ఆరాక, నేను నూనె ఆరాకండి ఈ వాటర్ పోస్తూ కలిపి పెడతా అండి. కలిపేసి ముద్దలాగా చేసి పెడతాను. మనం స్టార్ట్ చేసేసుకుందాం. ఈలోపు మనం నూనె పోసుకొని స్టార్ట్ చేసుకుందాం. ఓకేనండి? ఇలా కలుపుకుందామండి. కొంచెం ఈ వాటర్ పోసుకుంటూ చూసుకుంటూ కలుపుకుందాం. మొత్తం పడుతుందండి. ఈ వాటర్ అంతా పట్టిపోతున్నాయి, సరిపోతుంది. చూసారా, ఇలా ఉంటే చాలండి. ఓకే, మనం నూనె పెట్టుకొని స్టార్ట్ చేసేద్దాం. ఓకే అండి, మనం ఆయిల్ పోసుకున్నాం. ఆయిల్ వేడవుతుంది. ఆయిల్ వేడైతే మనం ఇందులో పిండి పెట్టుకున్నా అండి. ఇందులో పిండి పెట్టుకున్నాను ఈ జంతికల గొట్టంలో. ఇప్పుడు ఇది మనం ఇట్లా నొక్కుకోవాలి. చూశారు కదా, ఇలా చేసుకున్నాం. అందులో వేసి తిరిగిపోద్దండి, అంత గుల్లగా వస్తాయి. ఇంకోటి వేద్దామండి. చూశారు కదండి, ఇలా చేసుకుందాం అన్నీ. మన కారపూస అయిపోయిందండి. 2 గ్లాసులే కదా, ఒక 4-5 వచ్చాయి. 2 పెద్ద సైజు చేశాను, 2 చిన్న సైజు చేశానండి పూసలాగా. వర్షాకాలం కదండి, మెత్తబడిపోతాయి సన్నగా చేస్తే, అందుకని ఒక 2 చేశానండి. సరే అండి, ఇప్పుడు మనం మంచి టిప్ చెప్పుకుందామండి. ఏంటంటే, ఇప్పుడు ప్రతి ఒక్కరికి డాండ్రఫ్ ఉంటుందండి. కొంతమందికి అయితే అండి సంవత్సరాల తరబడి ఉంటుంది డాండ్రఫ్ అనేది. అది అస్సలు తగ్గట్లేదు. అది ఫేస్ మీద పడి ఫేస్ పైన మచ్చలు రావడం, పింపుల్స్ రావడం, ఓకేనా, అలా మచ్చలు పోకపోవడం, ఇలా మనకు చాలామందికి ఇలా జరుగుతుందండి. దానికి రెమెడీ అండి, మరి మన ఉమ్మెంత ఆకులు ఉంటాయి కదండి, ఉమ్మెంత పూలు ఉంటాయి కదా, వాటి ఆకులు తీసుకొచ్చుకొని మనకు కొంచెం చెట్లకి వెళ్తే అవి ఆకులు తెచ్చుకొని బాగా కడిగి, ఓకేనా, మనకు జుట్టు ఎంత ఉందో దాన్ని బట్టి అండి, మన రూట్స్కి పెట్టుకుంటే చాలు, జుట్టు అంతా పెట్టక్కర్లేదు, ఓన్లీ తల చుట్టూ పెట్టుకుంటే చాలు. ఇప్పుడు నేను చెప్పేది, ఆకులు తెచ్చండి, బాగా కడుక్కోవాలి. కడుక్కొని మనకెంత సరిపోతుంది, 2 ఆకులు సరిపోతాయా, 3 ఆకులు సరిపోతాయా, అట్లా మనం చూసుకొని ఆకులు బాగా నలగొట్టాలండి. రోట్లో కానీ మిక్సీలో కానీ నలగొట్టాలి. నలగొట్టి మనం జ్యూస్ తీసుకోవాలి. ఫస్ట్ ఆకుని ఆ జ్యూస్ తీసుకొని, ఆ జ్యూస్ ఎంత ఉందో అంత మనం కొబ్బరి నూనె కలుపుకోవాలి. కొబ్బరి నూనె కలుపుకొని ఓన్లీ ఈ రూట్స్కి అండి, మొత్తం పాయలు తీసి మనం నూనె ఎట్లా పెట్టుకుంటామో అట్లా రూట్స్కి అప్లై చేయాలి. అప్లై చేసిన తర్వాత మనకు 1 గంట ఉంచుకొని
తర్వాత మనం మామూలుగా దీంట్లో ఇది మాత్రం ముఖ్యం అండి, మనం షాంపూ వాడొద్దు. ఈ ఉమ్మెంతాకుతో చేస్తే అండి షాంపూ వాడొద్దు, ఓన్లీ కుంకుడుకాయ రసంతో తలస్నానం చేయాలి. ఓకేనండి. అట్లా మనకు 10 రోజులకు కానీ, వారానికి 2 సార్లు కానీ, 15 రోజులకు కానీ అట్లా మనం చేసుకుంటూ ఉంటే ఎప్పటి నుంచో ఉన్న డాండ్రఫ్ అనేది మొత్తం క్లీన్ అవుతుందండి. క్లీన్ అయిపోయి మనకు ఈజీగా 1-2 నెలలు పడుతుందండి. ఎందుకంటే నేను చెప్పేటివన్నీ ఆయుర్వేదిక్ కాబట్టి అవి చాలా మనకు స్లోగా తగ్గుతాయి, వచ్చినంత ఈజీగా తగ్గవండి. ఇంకా బయటి ప్రోడక్ట్స్ తోటి అయితే అసలే తగ్గదు. దీంతో మనకు నెల కావచ్చు, నెలన్నర కావచ్చు, 2 నెలల్లో మాత్రం మీరు కంటిన్యూగా చేస్తే అది కూడా మొత్తం క్లీన్గా తగ్గిపోద్దండి. ఊడిపోయిన ప్లేస్లో హెయిర్ కూడా రావడం స్టార్ట్ అవుతుంది. అలా మీరు చేస్తూ ఉండండి, అది కంపల్సరీ మనకు చాలా మేలు జరుగుద్దండి. చాలామంది ఇబ్బంది పడుతున్నారు, జుట్టు కుచ్చులు ఊడిపోవడం ఆ డాండ్రఫ్ వలన. ఓకే, పొట్టుగా లేవడం, తలంతా తెల్లగా కనపడడం, మన టీవీలో యాడ్స్ చూపిస్తారు కదా ఇట్లా తెల్లగా, అలా బయటికి కనపడడం, అట్లా చాలా అనీజీగా ఉంటుంది కదండి. అలాంటి వాళ్ళ కోసం ఈ రెమెడీ అండి. షాంపూ అయితే వాడొద్దండి. ఈ కంపల్సరీ నైటు ఒక 4-5 కుంకుడుకాయలు నానేసుకోండి, పొద్దున్నే అది జ్యూస్ లాగా చేసుకొని ఇది ఆరాక మనకు తలస్నానం చేసేయండి. అలా చేస్తూ మీరు వాడుతూ ఉండండి, మీకు మంచి హెయిర్ మీకు వస్తుందండి. ఓకేనా, డాండ్రఫ్ అంతా పోయి మంచి హెయిర్ వస్తుంది. ఓకే అండి, ఇప్పుడు మనం మన కారపూస ఎలా ఉందో చూద్దామండి, చూపిస్తాను. చూశారండి, ఇలా మన కారపూస ఇలా వచ్చినాయి. ఈ 2 లావు వేసానండి, ఈ 2 సన్నవి పోసాను. ఓకే, మరి ఇలా మీరు ఈజీగా చేసుకొని తిని చూడండి ఎలా ఉందో. ఓకేనండి, అయిపోతుంటే మళ్ళీ వెంట చేసుకోవచ్చు అండి. ఎక్కువ చేసుకుంటే మెత్తబడిపోతాయి కదా, అందుకని నేను 2 గ్లాసులే చేశాను. మీరు కూడా అలా చేసుకొని స్నాక్స్ పిల్లలకి, భర్తకి, డ్యూటీ నుంచి వచ్చిన వాళ్ళకి ఇలా మనం పెట్టుకుంటే బెస్ట్ కదండి. పాలల్లో వేసుకోవచ్చు, టీలో వేసుకోవచ్చు, ఎల్లైనా వేసుకొని తినొచ్చండి అప్పటికప్పుడు. ఓకే, ఇంట్లో చేసుకున్నాయి కదండి, చాలా హెల్దీ కదా. ఇలా చేసుకొని తినండి. మీరు ఎలా ఉన్నాయో నాకు కామెంట్స్ పెట్టండి. ఓకేనండి, మరి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ సింబల్ కొట్టండి. ఓకేనా, షేర్ చేయండి, లైక్లు ఇవ్వండి. ఓకేనండి, కామెంట్స్ పెట్టండి ఎలా ఉన్నాయో. ఓకే, చూస్తూ ఉండండి నా ఛానల్ని. ఓకేనండి, అందరూ హ్యాపీగా ఉండండి, అందులో నా కుటుంబం కూడా ఉండాలి. మరి ఇంకో వంటతో నేను మీ ముందుకు వస్తా అండి. ఓకేనా మరి? ఓకే అండి, థ్యాంక్ యూ.